జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద యూఎస్బీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జీవో ఎంఎన్ నెంబర్ 25ను గతంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడం వలన నిలుపుదల చేశారు. ప్రస్తుతం సర్దుబాటు నిమిత్తం విడుదల చేసిన ఆర్సీ నెంబర్ 1267 ఉత్తర్వులు కూడా శాస్త్రీయంగా లేవని అభిప్రాయపడుతూ ఇట్టి ఉత్తర్వులను సవరణ చేసి బోధనకు ఆటంకం లేకుండా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని, తరగతికి ఒక గదికొక ఉపాధ్యాయుడు ఉండాలని మీరు చెప్పిన నిబంధనలను అమలు చేయకపోవటాన్ని యూఎస్పీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. 11 మంది విద్యార్థులున్న 2 ఉపాధ్యాయులు ఉండాలి. 60 మంది విద్యార్థులకు కూడా 2 ఉపాధ్యాయులు అనడం అసంబద్ధంగా ఉన్నది. పాఠశాల వ్యవస్థలో సరిపోయే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అస్తవ్యస్త విధానం వలన విద్య కుంటుపడుతున్నది. విద్యా ప్రమాణాలు కూడా మరింత దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ఎడ్ల సైదులు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రత్తయ్య, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి పురిషిద్ భయ్య, ఏటీఎం జిల్లా అధ్యక్షులతో పాటు పి వెంకలు, నర్రా శేఖర్ రెడ్డి, రత్తయ్య, రామదాసు, ఏడుకొండలు, జిహెచ్ఎం మంగళనాయక్, వరలక్ష్మి, జగతి, జె రమణమ్మ, గేర నరసింహ, ఎం శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఫిరోజ్ షేర్బుక్, వెంకటేశ్వర్లు, కె వీరయ్య, అంజయ్య, సత్యం, శ్యామ్, మధుసూదన్, వివిధ రంగాల మండల బాధ్యులు పాల్గొన్నారు. మనకు ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్ లేవు, చాలా డిమాండ్ల ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా ఆ 2 కోరికలను సాధించుకున్నాము. అదే విధంగా ఈ 25 జీవోను కూడా మనం ప్రైమరీ స్కూల్ టీచర్స్ అసలు ఎక్కడ కూడా ఎక్కువ మంది రావట్లేదు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు సిపిఎస్ కి చేస్తున్నప్పుడు అక్కడ టెంట్ వేసుకున్నప్పుడు ఓపీఎస్ ఉపాధ్యాయులు కనిపెట్టారు, సిపిఎస్ ఉపాధ్యాయులు కనబడలేదు. చాలా గమ్మత్ అనిపిస్తున్నారు మాకు. ఓపీఎస్ ఉపాధ్యాయులు ఏంది మిత్రం అంతా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 25 జీవో అని తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోను ఉన్నత పాఠశాలలోను రేషనలైజేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని సంఖ్య ప్రకారంగా చూస్తే పూర్తిగా ప్రభుత్వం చాలా కాన్షియస్గా, కుట్రపూరితంగా పాఠశాల విద్యా వ్యవస్థను ప్రభుత్వ రంగం నుంచి తప్పించాలనేటువంటి చూస్తున్నది. 60 మంది విద్యార్థులకు 2 టీచర్లను ఇవ్వడం అంటే ఇవాళ విద్యార్థికి ప్రాథమిక పాఠశాలే పునాది విద్యారంగానికి. ఆ ప్రాథమిక పాఠశాలే ప్రభుత్వ రంగంలో నడపకుండా, ఈ టీచర్లను ఇవ్వకుండా విద్యార్థుల సంఖ్య చూసి టీచర్లను నియమించడం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం విద్యారంగాన్ని. సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు జీవో నెంబర్ 25ను సవరించాలి, లేకపోతే పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నల్గొండ జిల్లా కమిటీ చేస్తూ ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి, 1:20 చొప్పున విద్యార్థుల ఒక ఉపాధ్యాయుని నియమించాలనే ప్రధాన డిమాండు. రెండవది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మీడియం వారీగా ప్యాటర్న్ ప్రకారం ఉపాధ్యాయులు తెలుగు మీడియానికి ఒక ప్యాటర్ను, ఇంగ్లీష్ మీడియానికి ఒక ప్యాటర్న్ చొప్పున ఉపాధ్యాయులు ఇవ్వాలి. కానీ తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలనే డిమాండ్స్తో ఇలా చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్రకటితంగా ఒక రేషనలైజేషన్ జీవోని తీసుకొచ్చింది. గతంలోనే ప్రాథమిక పాఠశాలలకు చెప్పబెట్టకుండా 20 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు అని చెప్పి ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి తీసుకొచ్చిన జీవోను, మరుగునబడిన జీవోను ముందుకు తీసుకొచ్చింది, జీవో నెంబర్ 25 పేరుతోని. దీంతో పాఠశాలలను అహేతుకమైనటువంటి అన్సైంటిఫిక్ మెథడ్లో హేతుబద్ధీకరణ విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలలు గత సంవత్సరంలో కానీ ఇప్పుడు కానీ పూర్తిగా నిర్వీర్యమైనాయి. ఆ తర్వాత ఇప్పుడు హై స్కూల్ మీద పడింది. ఈ హై స్కూల్ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. సెక్షన్కి ఒక ఉపాధ్యాయుడు కంపల్సరీ ఇవ్వాలి, అలాగే మీడియంకి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాల్సిందే, విషయ నిపుణులు ఇవ్వాల్సిందే. అలాగే ఉపాధ్యాయులను ఇచ్చే సందర్భంలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల ద్వారా కానీ ఇతరత్ర చర్చించిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమం తీసుకోవాలి. ఒకవైపు నూతన డిఎస్సి నియామకాలు అంటున్నారు, ఇంకోవైపు ఏమో 2008 డిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళకు క్వాలిఫైడ్ అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు.
ఈ ముందుగా 2-3 నెలల్లోనే ఇంకో డిఎస్సి నిర్వహిస్తామని ఇంకోవైపు ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్పే విషయాలకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చేసే కార్యక్రమాలకు పొంతన లేకుండా ఉంది. ఈ కార్యక్రమాలను చూసినప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పాఠశాలలన్నిటిని నిర్వీర్యం చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది అనేది సుస్పష్టం. అందుకనే గుణాత్మకమైన విద్యను అందించాలనుకున్నప్పుడు 25 జీవోను ఉపసంహరించుకోవాలని ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.